కేసీఆర్ అన్నప్పుడు ఇంత ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు బాగా ఇబ్బంది అవుతుందండి. లబ్ధి పొందిరా ప్రభుత్వంలో? ఏం లబ్ధి అండి, ఇప్పుడు ఒకసారి వేస్తా అంటాడు. కేసీఆర్ ప్రభుత్వం లబ్ధి పొందినామండి, రైతు బంధు వచ్చినాయి టైం వాడు వేస్తా, కేసీఆర్ వేస్తా అన్నప్పుడు వేసిండు. కానీ వీళ్ళు వేస్తా అంటారు, 2 నెలలకు వేసేది తెలియదు, 4 నెలలకు వేసేది తెలియదు, అసలు వేస్తా ఏడో కూడా తెలియదు. ఇప్పుడు బోనస్ వేస్తా ఉంటారు మక్క ఓట్లకు, వానకాలం వేస్తాడు, మళ్ళీ యాసింగ్ చేయడు. మొక్కజొన్న కూడా బోనస్ ఇస్తా అని చెప్పిండు గతంలో. ఎక్కడండి మక్క బోనస్ అయితే మాకు ఇంతవరకు తెలియదండి. ఇక బోనస్ మక్కలే పోతలేమండి, బోనస్ ఎక్కడ ఇంకా అసలు ఇప్పుడు 24 వందలు అంటారు కదా రేటు మక్కలకు. అసలు మొత్తం వచ్చేసరికి 17-18 వందలు పడుతున్నది. ఇప్పుడు లారీ పోవాలన్నా మాదే ఛార్జీ రైతులే పెట్టుకోవాలి, బస్తాలు మేము కొనుక్కొచ్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వెయిటింగ్ ఛార్జీలు ఇవన్నీ మా రైతుల మీదే పడుతున్నాయి. మళ్ళీ గవర్నమెంట్ లారీలు పంపించలేదు, ఏం లేదు. అంతా ప్రతి ఒక్కరు రైతుల మీద ఆగ చేస్తాను తప్పితే వేరే ఏం లేదండి. ఇక్కడ చూడు వర్షం పడే సూచన ఉన్నది, ఎప్పుడు నిన్న కూడా వర్షం పడ్డది. వర్షం పడితే పరదాలు కప్పుకున్న ఆట కూడా పరదాలు లేవు. ఒక్కొక్కరు 4-5 వేలు పెట్టి పరదాలు తెచ్చుకుంటారు డబ్బులు నోళ్ళు. ఇప్పుడు మాకు కొద్ది గొప్ప చిన్న అవసరంలో మేము పరదాలు కొనాలంటే కూడా ప్రాబ్లం అవుతుంది. చినిపోయిన వీళ్ళు మళ్ళీ ఆడుకొచ్చుకొని కప్పుకుంటే ఈ వర్షం తడితే మళ్ళీ అట్లా కూడా ప్రాబ్లం చేస్తారు కావచ్చు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మక్కలు అయినా ఓట్లు అయినా తొందరగా కొనుగోలు అయ్యేటట్టు చేయాలండి.